ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డిని చెంచల్గూడ జైలు నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. చెంచల్గూడ జైల్లో తనకు ప్రాణహాని ఉందని రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టుకు తెలపడంతో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. దాంతో భారీ బందోబస్తు మధ్య రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తీసుకువెళ్లారు పోలీసులు. ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అడుగుదాం. రాధాకృష్ణ, రేవంత్ రెడ్డి తరలింపు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? రోజా, ఇవాళ ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డితో పాటు మరొక 2 నిందితులను కూడా ముగ్గురిని చర్లపల్లి జైలుకు తరలించడం జరిగింది. నిన్న 11:30 ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు అతను రేవంత్ రెడ్డితో పాటు సెబస్టియన్ అలాగే ఉదయ్ సాహు ముగ్గురిని కూడా చెంచల్గూడ జైలుకు తీసుకుని రావడం జరిగింది. అయితే చెంచల్గూడ జైలు అధికారులు నిన్ననే ఒక మెమోని ఏసీబీ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. ముగ్గురిని కూడా చర్లపల్లి జైలుకు తరలించాలని కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ఏసీబీ కేసులో అరెస్ట్ అయిన నిందితులు ఎవరైనా సరే వారందరినీ కూడా చర్లపల్లి జైలుకు తరలించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఆ రూల్ ప్రకారం అక్కడికే పంపించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఈ మేరకు ఇవాళ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కాపీలు 3:30 ప్రాంతంలో జైలు సూపరింటెండెంట్ కు అందడం, ఆ తర్వాత రేవంత్ రెడ్డితో పాటు మిగతా 2 కూడా ఆర్మూర్ రిజర్వ్ సిబ్బంది భారీ బందోబస్తు మధ్య చర్లపల్లి జైలుకు తరలించడం జరిగింది. ఈ క్రమంలో బయట చెంచల్గూడ జైలు బయట కూడా రేవంత్ రెడ్డి అనుచరులు, కార్యకర్తలు అలాగే అతని నియోజకవర్గం నుండి వచ్చిన కార్యకర్తలు కూడా భారీగా చేరుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డిని తరలించేటప్పుడు కొద్దిగా వాహనానికి అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే పోలీసులు వెంటనే వారిని అందరినీ కూడా పక్కకు పంపించి ఆ తర్వాత పోలీసు ఎస్కార్ట్ మధ్య రేవంత్ రెడ్డితో పాటు మిగిలిన 2 నిందితులు కూడా పంపించడం జరిగింది. రోజా, రాధాకృష్ణ, అయితే చర్లపల్లి జైలు నుంచి చర్లపల్లికి మార్చాలని ఏసీబీ కోర్టు కూడా రేవంత్ విన్నవించుకున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి? సహజంగా ఏసీబీ కేసుల్లో అరెస్ట్ అయిన నిందితులు ఎవరైనా సరే చర్లపల్లి జైలుకు తరలించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చెంచల్గూడ జైల్లో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉన్న నేపథ్యంలో, అంటే ఇక్కడ చెంచల్గూడ జైల్లో చాలా తక్కువ స్థాయిలో సిబ్బంది ఉండడమే కాకుండా చాలా తక్కువ ప్రాంతం బ్యారెక్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరొక వైపు 7 ఉగ్రవాదులు కూడా అదే జైల్లో ఉండడం, మరి కొంతమంది ఖైదీలు కూడా ఉండడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో వీళ్ళని చెంచల్గూడ జైలు కంటే కూడా చర్లపల్లి జైలు వీళ్ళకి సురక్షితంగా ఉంటుంది అనేది కూడా చెప్పుకోవచ్చు. అలాగే మొన్న న్యాయమూర్తి ముందు హాజరుపరిచినప్పుడు కూడా, నిన్న ఉదయం న్యాయమూర్తి ముందు హాజరుపరిచినప్పుడు కూడా రేవంత్ రెడ్డి తనకు ప్రాణహాని ఉంది కాబట్టి తనకు జైలుకు పంపించినా కూడా భద్రత ఏర్పాటు చేయాలని కూడా కోరలేదు. ఈ నేపథ్యంలో నిన్న చెంచల్గూడ జైలుకు వచ్చినప్పుడు హైటెక్ జోన్ లో ఉన్న హై సెక్యూరిటీ జోన్ లో ఉన్న బ్యారెక్ లో కూడా అతన్ని ఉంచడం జరిగింది. అయితే బందోబస్తుకు సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితి లోపల ఉంటుంది కాబట్టి చర్లపల్లి జైలు అయితే రేవంత్ రెడ్డితో పాటు మిగతా 2 కూడా సెక్యూర్ గా ఉంటుంది కాబట్టి అక్కడికి తరలించవచ్చు అనేది అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో వీళ్ళని ముగ్గురిని కూడా తరలించారు. రైట్ రాధాకృష్ణ.